నీకు విరోధముగా అని అంటే యేసుతో మమేకమైపోయి యేసే నేను ఆయన వాడను, నేనే ఆయన సాధనాన్ని అని ఆయనతో ఏకమైపోయినటువంటి మోషే లాంటి భక్తులు, పౌలు లాంటి భక్తులు, మార్టిన్ లూథర్ గారు, ఇలాంటి భక్తుల మీద ఏ ఆయుధాలైతే రూపించబడుతూ నిర్మాణం చేయబడుతున్నాయో ఆ ఆయుధాలు వర్ధిల్లవు. ప్రతి తరంలో కూడా మోషేకు విరోధులు ఉంటారు, మోషే పక్షం జనులు ఉంటారు. పౌలుకు విరోధులు ఉంటారు, పౌలు పక్షంగా జనం ఉంటారు. మొత్తం 100% ప్రజల్ని ఎప్పుడు సైతాను కూడగట్టి ఒక విరోధంగా చేయలేడు. దెర్ ఆర్ సమ్ పీపుల్ అగైన్స్ట్ ద లీడర్, దెర్ ఆర్ మెనీ మోర్ పీపుల్, గ్రేటర్ నంబర్ ఆఫ్ పీపుల్ టు ఫైట్ ఫార్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సమాజం ఎప్పుడు రెండుగా ఉంటుంది. కోరహు, దాతాన్, అభిరాములు కొద్దిమంది, ఇక్కడ లక్షల మంది. మోసే పక్షంగా లక్షల మంది, వాళ్ళేమో 250 మంది. ప్రియులారా, ఈ ఆయుధములలో ఒకటి దైవజనుడి మీద నిందారోపణ అని చాలా రోజుల కిందటనే నేను చెప్పాను. ఆ విషయమే జకర్యా 3లో రాయబడింది. జకర్యా 3లో సాతాను ఫిర్యాది అయి ప్రధాన యాజకుడిని యెహోషువ కుడి పార్శ్వమున నిలబడుట, యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై అని రాయబడి ఉంది. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై నిలబడ్డాడు. దేవుడు అన్నాడు, నేను నీ దోషం పరిహరించుచున్నాను, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు అన్నాడు. దానివల్ల ఏమైంది? ఆ దేవునికి యెహోషువకు మధ్యలో ఉన్న సంగతి, అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అదైన తరువాత దేవుని బిడ్డలారా, మళ్ళా దేవుడు యెహోషువను అభిషేకించి 6వ అధ్యాయం 11వ వచనం, జకర్యా 3:2లో 3:1లో 3:3లో 3:1-2-3 వచనాలు, 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు, యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడు సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు, సైతాను గడ్డం ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ 3 అయిపోయింది. 4, 5, 6వ అధ్యాయంలో దయచేసి గమనించండి. 11వ వచనం, వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడు యోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి, దేవుడు కిరీటం పెడుతున్నాడు, సైతాన్ గాడేమో నీకు మురికి బట్టలు ఉన్నాయని నిందారోపణ చేస్తున్నాడు. ఏమి పెకలించినాడని నేను అడుగుతున్నాను. ఆయుధాలు నడుస్తూనే ఉంటాయి, తయారవుతూనే ఉంటాయి దేవుని సేవకులకు విరోధంగా. ఆ ఆయుధాలేవి వర్ధిల్లవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ నేనంటే ఇష్టం లేనోళ్ళు, గౌరవం లేనోళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోండయ్యా, మీరు చూడొద్దు ఈ మెసేజ్ అన్నాను. సో వాళ్ళు వినటం లేదని నా కాన్సెప్ట్. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్న వాళ్ళు, దేవుని భక్తుని ప్రేమిస్తున్న వాళ్ళు, దేవుని సేవకులను ప్రేమిస్తున్న వాళ్ళు, దేవుని సత్యాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, మనము ఈనాడు చేయాల్సింది ఏంటంటే వాక్యము ద్వారా యుద్ధం చేయాలి. వాక్యమును ప్రార్థనలో పలుకుట ద్వారా యుద్ధం చేయాలి. అంత్యకాలము వరకు కూడా నేను చెబుతున్నా. నేను ఎక్కడెక్కడ మొదలుపెట్టాను? మోషే దగ్గర మొదలుపెట్టాను, దావీద్ అన్నాను, ఎజ్రా, నెహెమ్యాలు అన్నాను, మొర్దెకై గురించి చెప్పాను, మొర్దెకై విరోధి అని హామాను గురించి చెప్పాను, యేసు ప్రభు వారికి విరోధి ఇస్కరియోతు యూదా అన్నాను, పౌలుకు విరోధి అలెగ్జాందరు అనే కంచరివాడను. ఎన్ని తరాలు? రవి జకరేష్ గారి విరోధంగా ఇవాళ. అలాగే పిఎం సమీల్ గారి మీద అన్నారు, మీకు తెలుసో లేదు. నన్ను గురించి కూడా ఎప్పుడు మొదటి నుంచి అంటానే ఉన్నారు. మొత్తం అన్ని తరాలు చెప్పాను నేను. ఆఖరి తరంలో కూడా దేవుని ప్రజలతో సాతాను యుద్ధం చేస్తాడు. ఇన్ ద లాస్ట్ జనరేషన్
దయచేసి మీరు గమనించాలి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువునకు ప్రభువు రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, నమ్మకమైన వారు ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. వాళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. ఆయనతో ఉన్నవారు నమ్మకమైన వారు కనుక ఆయన జయిస్తాడు. మళ్ళీ ఇద్దరు. అందుకే నేను ఈ ప్రసంగానికి ప్రారంభంలో యెషయా 54వ అధ్యాయం 8వ వచనం, యెషయా 54వ అధ్యాయము 17వ వచనం, అక్కడ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము అనే విషయాన్ని ఎత్తుకున్నాను. ఆ 8వ వచనం అనేది 109లో 8వ వచనం. కానీ యెషయా 54లో 17th వర్స్, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నాడు. ఆ నీవు అనే దగ్గర క్రీస్తు అనే సంఘం కలిసి ఉన్నారు అని ఎంఫసైజ్ చేసి చాలాసేపు మాట్లాడారు. మీకు జ్ఞాపకం ఉండాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రసంగం అంతా వినొచ్చు మీరు కావాలంటే. నీకు విరోధంగా అంటే క్రీస్తుకును ఆయన సంఘమునకు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి, భార్యాభర్తలు కలుసుకున్నారు కాబట్టి, కలిసిపోయారు, మళ్ళీ ఒకటే. క్రీస్తుకు విరోధంగా ఉన్నవాడు భక్తునికి విరోధమే, భక్తునికి విరోధంగా ఉన్నవాడు క్రీస్తుకు విరోధమే. ఎందుకంటే క్రీస్తు ఆయన సంఘం ఏకాత్మ అయిపోయారు కనుక యేసుకు విరోధంగా మాట్లాడినా, ఆయన భక్తులకు విరోధంగా మాట్లాడినా వాళ్ళు వర్ధిల్లరు. ఇక్కడ గొర్రెపిల్లతో యుద్ధం చేస్తున్నారు, కానీ గొర్రెపిల్ల జయిస్తాడు. ఎందుకంటే ఆయనతో ఉన్నవాళ్ళు మంచివాళ్ళట, ఉన్నవాళ్ళు నమ్మకమైన వాళ్ళు, ఏర్పరచబడ్డ వాళ్ళట. దేవుని బిడ్డలారా, యేసుతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారు, ఏర్పరచబడ్డవారు కనుక వాళ్ళు జయిస్తారు, గొర్రెపిల్ల జయిస్తాడు. కడవరి తరంలో మళ్ళీ ఈ యుద్ధాలన్నీ జరుగుతాయండి. అది గ్రాండ్ కంక్లూజన్ ఆఫ్ దిస్ మెసేజ్. ఆఖరి తరంలో గొర్రెపిల్లతోనూ ఆయన సంఘముతోనూ ఈ రాజులు యుద్ధం చేస్తారు. ఘటసర్పం యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం ఎలా చేస్తారంటే ప్రతి ఆయుధాన్ని ఉపయోగిస్తారు. అంత్యకాలంలో భూమి మీద చాలామంది ఆగాగీయులైన హామానులు ఉంటారు. అంత్యకాలంలో భూమి మీద కోరహు, దాతాను, అభిరాములు ఉంటారు. అంత్యకాలంలో భూమి మీద అలెక్సందరులు చాలామంది ఉంటారు, కంచరి వాళ్ళు. అంత్యకాలంలో చాలామంది దేవుని భక్తుల మీద బురద జల్లేవాళ్ళు విరివిగా ఉంటారు. खेल का बहुत मज़ा आने वाला ज़माना में हम जी रहे हैं. उस ज़माने में जी रहे हैं हम, जब ये खेल का बहुत मज़ा आने वाला है. సైతాను వాడి తెలివి తక్కువ తెలివితో కొంతమంది నాయకులను, కొంతమంది కోరహులను, కొంతమంది హామానులను తయారు చేసి వాడు పెట్టుకొని కూర్చుంటే ఇక్కడ దేవుని సంఘము సర్వసన్నద్ధమైనది, సర్వసన్నద్ధమైనది. చలో జంగ్ హో జాయ్, దేఖేంగే కిస్కి జీత్ హోగి. గెలుద్దాం, మేమే గెలుస్తాం. ప్రభునందు ప్రియులారా, వీళ్ళు ఎలాగ జయిస్తారు అంత్యకాలములు అంటే 2 విషయాలతో జయిస్తారట. 2 విషయాలు ఏంటంటే ప్రకటన 12:10లో, ప్రకటన 12:11లో గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వారి నోటి సాక్ష్యం, వారి నోటి సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యమును గూర్చి యోహాను తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను, తాను చూచిన దానంతటిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. వారి నోటి సాక్ష్యములో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఉన్నది, గొర్రెపిల్ల రక్తాన్ని గూర్చిన సాక్ష్యం ఉంది.
They constantly speak about the blood of Jesus and about the word of God. That is their weapon. అది వాళ్ళ ఆయుధం. ఇవాళ మనము ఈ విరోధులందరూ ఇక్కడి నుంచి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ప్రతి దేశంలో ఉన్నారండి వీళ్ళు. అందుకే వీళ్ళందరూ కలిపిందే ఇస్కరియోతు యూదా అంటున్నా. వీళ్ళందరూ కలిసిందే 109వ కీర్తనలో ఉన్న ప్రవచనం. నాట్ వన్ ఇండివిజువల్, నాట్ ఓన్లీ ఇండియా. ఈ ఇటువంటి మనస్తత్వము పరిసయ్యుల మనస్తత్వం. మాకు దేవుని సత్యము, సందేశం, ప్రణాళిక అక్కర్లే, మాకు వ్యక్తిగతమైన నీతులు కావాలి, నీతిమంతుడా కాదు అదే మాట్లాడతాం అనేవాళ్ళు ఈ పనికి మాలినటువంటి కుక్కలు వీళ్ళు. దేవుని ప్రణాళిక, సంఘ నిర్మాణం, సత్య నిరూపణ ఇది కాదు కావాలా. భక్తులు అనడానికి ఒక స్టాండర్డ్ ఉండాలండి అని. ఏం చేసుకుంటావురా నువ్వు స్టాండర్డు? పోనీ నువ్వు వచ్చి నిలబడు, మరి ప్రపంచానికి నువ్వు అపస్తలుడువా, నువ్వు సంస్కర్తవా, నువ్వు ప్రణాళిక గ్రంథాలు రాస్తావా? పోనీ రాసిన వారిని నువ్వు ట్రాన్స్లేషన్ చేస్తావా? ఏంటి నువ్వు సాధించేది? ఏంటి పెకలించేది? ఏముండదు. అలాంటి నికృష్టులు మొత్తం అంతటి ఉన్నారు. ఇప్పుడు రవిశంకరేష్ గారిని విమర్శించేవాళ్ళు ఒక్కడైనా ఆయన స్థాయిలో నిలబడి మాట్లాడగలడా? సరే మీకు ప్లాట్ఫామ్ ఇస్తాం సార్, మీరు మాట్లాడండి. రవిశంకరేష్ గారు నేర్పించిన ఒక్క సత్యాన్ని మీరు ఎత్తుకోకుండా, ఆయన ఒక ప్రసంగాన్ని మీరు ఎత్తుకోకుండా, ఆయన అందించిన ఒక తలంపుని మీరు ఎత్తుకోకుండా, ఆయన తలంపులు వాడుకోకుండా, ఆయన లాజిక్, ఇన్ఫర్మేషన్ వాడుకోకుండా మీరే ఒక మినిస్ట్రీ మొదలుపెట్టి అంత లెవెల్కి మీరు ఎద్దగలుగుతారా? అబ్బే మనకు అంత ఎక్కడ చాతరవుతుంది సార్, అంత సామర్థ్యం ఎక్కడిది? బురదజల్లుడే మా పాండిత్యం, మాకున్న సామర్థ్యం, మాకున్న వరం. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వాళ్ళు మొత్తం అంచె దినాల్లో ఎక్కడ పడితే అక్కడ తయారవుతారు. దేవుని భక్తులు సువార్త ప్రకటించడంలో రెచ్చిపోతే సాతాను తయారు చేసినటువంటి మానవ ఆయుధాలు బురద జల్లుట్లో రెచ్చిపోతారు. ఫుల్ స్కేల్ వార్ జరుగుతుంది. సాతాను తయారు చేసిన ఆయుధాలు అందరూ కలిసి వచ్చి నువ్వు మంచోడువు కాదు అనంటే, ఓరి వెర్రి వెధవా, నేను మంచోడని నేను ఎప్పుడు చెప్పాను రా, యేసు మంచోడని చెబుతున్నానని చెప్తాం. సో సింపుల్, సో సింపుల్. ఇట్ ఈస్ సో సింపుల్, ఐ టెల్ యూ. పౌలు మొదలుకొని ఎవరైనా నేను మంచోడని చెప్పారా? ఎన్నో సంఘాలు కట్టి పరదేశుకి వెళ్ళొచ్చి దేవుని మర్మాలు, తరముల్లో యుగముల్లో దాచబడి మర్మాలు చెప్పిన తర్వాత పౌలు నేను ప్రధాన పాపిని అనేసాడు. ఇక పౌలు మీద నువ్వే నింద మోపుతావు? నేను ప్రధాన పాపిని రా, చీఫెస్ట్ ఆఫ్ సిన్నర్స్ అని చెప్పిన వాడిని నువ్వేంటి బురద చల్లుతావు? ఏం చల్లలేవు. ఎవ్వరు దేవుని సేవకులను ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు తమ నీతిని ప్రకటించుకున్న వాళ్ళు కాదు, యేసు నీతిమంతులని ప్రకటించారు. అందరూను మీకు మీకు తెలీదు, డాక్టర్ మార్టిన్ లూథర్ మీద బోల్డ్ మంది ఇలా నిందలు మోపారు. వాళ్ళందరూ చరిత్రహీనులు. ఇవాళ మార్టిన్ లూథర్ పేరు ఎవడని పెట్టుకుంటాడు? ప్రభునందు ప్రియులారా, 6000 ఏళ్ళ నుండి సైతాను ఒక గేమ్ ఆడుతున్నాడు. అంత్యకాలపు ప్రవక్త కూడా సైతాను గాడి గేమ్ మీద మళ్ళీ ఇంకో గేమ్ ఆడుతున్నా. నేనేంటో మీకు తెలియదని చాలాసార్లు చెప్పాను. 25 ఏళ్ళు నా ప్రక్కలో దూరి నన్ను వెంబడించిన వాళ్ళు కూడా నేనేంటో తెలియదు. నేను ఒక పెద్ద గేమ్ ఆడుతున్నాను. ఎక్కడెక్కడ ఇట్లాంటి పనికి మాలోళ్ళు ఉన్నారో దైవజనుడికి క్లోజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు నిందబెట్టి మళ్ళీ ఒక గ్రూప్ తయారు చేసినారు. వాళ్ళ కింద మందు పాత్ర పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. నేను 6000 ఏళ్ళ భక్తుల పక్షంగా నేను రోషం కలిగి ఉన్నాను. నిందించబడిన భక్తులందరి పక్షంగా నేను వకాల్తా తీసుకుంటున్నాను. నిందించబడిన భక్తులందరి పక్షంగా నేను పోరాటం చేస్తున్నా.
బురద జల్లిన వాళ్ళందరి మీద నేను పగబట్టాను. సైతాన్ మీద, వాడి అనుచరుల మీద. మాకున్నటువంటి జయం ఏంటి, విజయం ఏంటి, మాకున్న ఆయుధం ఏంటంటే యేసు రక్తమును గూర్చిన సాక్ష్యము, దేవుని వాక్యాన్ని గూర్చిన సారాంశ ప్రకటన, వాక్య సారాంశ సత్య ప్రత్యక్షత. ఇది మా ఆయుధం. దీనితోనే మేము జయిస్తాం. ఇవాళ దేవుని పక్షంగా నేను ఉంటా, దేవుని ప్రణాళిక పక్షంగా నేను ఉంటా, దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్న భక్తుని పక్షంగా నేను ఉంటాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలో మీరు దేవుని వాక్యాన్ని పలకండి. ప్రార్థనలో వాక్యాన్ని పలకండి. మన మాటలే పలికే ప్రార్థన కంటే దేవుని మాటలు మనం పలికిన ప్రార్థన అత్యంత శక్తివంతమైనది. మనగోడు మనం వెళ్ళబోసుకునే ప్రార్థన కంటే దేవుని మాటలు పలికే ప్రార్థన అత్యంత శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తజనం, ఎవరికైతే కోరహు ఇష్టం లేదో, ఎవరికి హామాను ఇష్టం లేదో, ఎవరికి ఇస్కరియోతు యూదా మీద పగ ఉందో, ఎవరు దేవుని సత్యము కొరకు రోషం కలిగి నిలబడ్డారు, సత్యము కొరకు పోరాడుచున్న వాళ్ళే నాకు కావాలి అని ఎవరైతే తీర్మానించుకున్నారో వాళ్ళందరూ రండి, మనం పోరాటం చేద్దాం. ఇది ప్రార్థన పోరాటం. దేంతో పోరాడుతున్నాం మనం? 6000 ఏళ్ల నుండి సైతాను గాడు భక్తుల మీద ఒక గేమ్ ఆడుతున్నాడు. వాడి ముఖం, వాడు నాకు చిన్న చుంచలుగా నాకు కనబడతాడు. వాడు, నీ ముఖం నువ్వేంట్రా, నువ్వు సృష్టించబడ్డోడివి, నేను సృష్టికర్త సేవకుణ్ణి, నువ్వేంట్రా నాకు వ్యతిరేకంగా మాట్లాడడం, నోరు మొయ్ అని గద్దించే దమ్ము సత్తా నాకుంది. నువ్వు మంచోడు కాదు కదా అని అంటే ఏడిచావు. యేసయ్య మంచోడని చెబుతున్నా, నేను మంచోడని కాదు. ఒక విషయం మీకు చెప్తున్నా వినండి. డాక్టర్ మార్టిన్ లూథర్ దగ్గరికి సైతాన్ వచ్చాడట. ఆయన ముందు ప్రజల భాషలోకి బైబిల్ తర్జుమా చేసింది ఆయనే కదా. బైబిల్ లేఖనాలు హెబ్రీ, గ్రీకు భాషలో చదువుకుంటూ ఆయన జర్మన్ భాషలో దానికి నోట్స్ రాసుకుంటూ ఉన్నాడు. బల్ల దగ్గర కూర్చున్నాడు. ఈ కలం సిరాబుడ్డులో ముంచి రాసే రోజులు అవి. ప్రతిసారి ముంచాలి, రాయాలి, ఎండిపోతుంది సిరా, మళ్ళీ ముంచి రాయాలి. రాసుకుంటున్నాడు అని దర్వాజా దగ్గర గొంతు సవరించుకున్నాడు. చూస్తే ఒక చాలా అందగాడు నిలబడ్డాడు. వెరీ హ్యాండ్సమ్ గాయ్. ఎవరు బాబు అన్నాడు మార్టిన్ లూథర్ గారు. నేను సైతాన్ అన్నాడు వాడు. ఐఎమ్ లూసిఫర్ అని చెప్పాడు. లూసిఫర్, నీకు ఇక్కడేం పని, ఎందుకు వచ్చావన్నాడు. కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చు అంటే లోపలికి రా. ఏంటి సంగతి, నాతో పని అడిగాడు. ఏం లేదు, ఇదిగో ఈ లిస్టు చూడు అని చెప్పి ఒక పేపర్ ఇచ్చాడు. అదేంటంటే మార్టిన్ లూథర్ చేసిన పాపాలు, మార్టిన్ లూథర్ చేసిన తప్పులు. ఫలానా ప్లేసు, ఫలానా డేటు, ఫలానా తప్పు, ఫలానా ప్లేసు, ఫలానా డేటు, ఫలానా తప్పు, ఫలానా డేటు, ఫలానా ప్లేసు, ఫలానా తప్పు అన్నీ రాశాడు. బాగానే సేకరించావు ఇన్ఫర్మేషన్. మరి ఏంటంటావు, ఇన్ని తప్పులు చేసి నువ్వు ఎలా సేవకుడివి, ఎట్లా నువ్వు దేవుని సేవకుడు అవుతావు అంటున్నాడు వాడు. సరే చెప్తాలే, ఎలాగైనా చెప్తాను, కానీ ఇప్పుడు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా నా తప్పులు, ఇవేనా, ఇంకా తప్పులు ఏమైనా ఉన్నాయా అంటే ఇవి చాలవా అన్నాడు. ఉంటే తీసుకురా, ఇంకా బోల్డ్ ఉన్నాయిలే అంటే రెండోసారి ఇంకా పొడుగు లిస్టు వచ్చాడు. అన్నీ చెక్ చేసి అన్నీ కరెక్టే, నేను చేసిన తప్పులే, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయి అంటే మూడోసారి మళ్ళీ రాసుకొచ్చి ఇంకా లంబా లిస్టు తీసుకొచ్చాడు, పొడుగాటి లిస్టు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవులే, ఇవే అన్నాడు. సరే మంచిది, అట్లా ఉండని చెప్పి ఎర్ర సిరాలో ఆ కలం ముంచి పైనుంచి కిందికి బర్రమని గీత గీసి క్యాన్సిల్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని కొట్టి వాడు ముఖాన కొట్టాడు. వాడు లేడు, ఎప్పుడో మాయమైపోయాడు. దట్స్ వాట్ రంజిత్ ఓఫిర్ డస్.
దట్ ఈస్ వాట్ డేవిడ్ డస్ అండ్ పాల్ డస్ అండ్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ డస్. ఎవరైతే భక్తులకు విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకన్నా స్టూపిడ్స్ ఇంకొకరు లేరు. గ్లోబల్ లెవెల్లో యూనివర్సల్ అంతకన్నా స్టూపిడ్స్ ఇంకొకరు లేరు. అసలు ఇష్యూనే కాదు అది. మార్టిన్ లూథర్ యొక్క మంచితనము చెడుతనం అనేది ఇష్యూ కాదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ లేఖనాలను ప్రక్కన పెట్టి సొంత సిద్ధాంతాలు చేసుకున్నారు. లేఖనమేమి చెప్పుచున్నదో ఆ ప్రకారం బోధించండిరా అని ఆయన చెప్పిన సిద్ధాంతం అసలు ఇష్యూ. పర్సనల్ కాండక్ట్ ఆఫ్ మార్టిన్ లూథర్ ఈజ్ నాట్ ద ఇష్యూ. రోమన్ క్యాథలిక్ చర్చ్ చేస్తున్న సైద్ధాంతిక పొరపాట్లు దిద్దుబాటు చేయాలి, అది ఇష్యూ. యేసుక్రీస్తే లోకరక్షకుడని బౌద్ధులకు, ముస్లిం సోదరులకు, సకల డినామినేషన్లు ఉండే నామకార్థ క్రైస్తవులకు అపాలజెటిక్ గాస్పుల్, హిందూ సోదరులకు అపాలజెటిక్ వేలో గాస్పుల్ చెప్పినటువంటి రవి జకరేష్ గారి జీవితంలో యేసుక్రీస్తు ఎందుకు లోకరక్షకుడు, ప్రపంచ సమస్యలకు ఎందుకు యేసు సమాధానం అనే ఇష్యూ ఆయన చెప్పడం అది ముఖ్యం. కానీ ఆయన ప్రైవేట్ లైఫ్ అనేది ఇష్యూ కాదు. ఏ భక్తుని ప్రైవేట్ లైఫ్ కూడా ఇష్యూ కాదు. వారి నోట దేవుడుంచిన సందేశమే ఇష్యూ. అయితే ఈ మాట ఆ భక్తులందరూ కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. నేను ఒకటి ఎక్స్ట్రా కూడా చేస్తున్నా, ఏంటంటే ఒక గేమ్ కూడా ఆడుతున్నా. పగబట్టాను. దైవజనుడి దగ్గరికి చేరతారు, సొంతగా కావాలని క్లోజ్ అవుతారు, మళ్ళీ బయటికి పోయి బురద చల్లుతారు. ఆదిశక్తి స్వరూపుణులా మీరు, సైతాను శక్తి స్వరూపుణులా. పగబట్టాడు రంజిత్ తోఫీర్. సమాజంలో దుర్మార్గం అన్నిటి మీద పగబట్టాడు. ప్రియులారా, ఎవరైనా నా వాదన, నా బోధన అంగీకరించే వాళ్ళు ఉంటే ఇవాళ రండి, పోరాటం చేద్దాం. సైతాను శక్తుల మీద దేవుని వాక్యాన్ని బ్రహ్మాస్త్రంగా మనం రిలీజ్ చేద్దాం. దేవునికి విరోధంగా సాతాను తయారు చేసి రూపించిన ఆయుధములన్నిటిని వాళ్ళు తునాతునకలు చేసేద్దాం. 200 దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. 200 దేశాలలో ఉండేటటువంటి లూథర్ లాంటి సంస్కరణవాదుల కొరకు ప్రార్థన చేద్దాం. 200 దేశాలలో ఉన్నటువంటి పౌలు బోధను గౌరవించే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ 200 దేశాలలోనూ దేవుని సంకల్ప ప్రకారమైన సేవకు విరోధంగా బురద జల్లుడు కార్యక్రమాన్ని చేస్తున్న ఇస్కరియోతు, యూదాలు, కోరహులు, దాతాను, అభిరాములు, అలెగ్జాందరులు, హామానులు, వీళ్ళందరి టోబియాలు, సన్బల్లటులు అందరికీ విరోధంగా ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. ఏ హై అసలీ జంగ్ ఆజ్ కే జమానే మే, అసలీ జంగ్ ఏ హై. ఈ పోరాటం మనం పోరాడదాం. రండి, ప్రార్థన చేసుకుందాం అందరూ రండి. ఎట్లా విరోధులు వెళ్ళిపోయారు పనికి మాలినోళ్ళు. రండి, సత్య సంబంధులు రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడే చేతులెత్తి ప్రభువును స్తుతించండి. గడిచిన తరాలలో ఉండే భక్తులందరికీ విరోధంగా సాతాను ఆయుధాలు తయారు చేశాడు. ఇవాళ దేవుడే సాతాను ఆయుధములకు విరోధంగా ఆయుధాలను దేవుడు తయారు చేశాడు. సాతాను సిగ్గుపడి పారిపోబోతున్నాడు. దైవజనులకు విరోధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు ప్రతి దేశంలో సిగ్గుపడి పారిపోబోతున్నాడు. సువార్తను ప్రకటించడం నేను సిగ్గుపడువాడను కాదన్నాడు పౌలు.
సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాదు. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. నన్ను గూర్చి నేను కాదు, ఆయనను గూర్చి అన్నాడు పౌలు. 200 పైచిలుకున్నటువంటి ప్రపంచ దేశాలు ఎవరైతే పౌలులాగా సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటిస్తున్నారో ఆ ప్రతి దైవజనుడికి విరోధంగా ఆయా దేశాలలో తయారవుతున్న ఆయుధములను దేవుడు ఈ దినమున విరిచి, దహించి, భస్మము చేసి, మటుమాయము చేయనట్లుగా మనందరం ప్రార్థించేద్దాం. రండి దేవుని భక్తులారా, రండి మనం ఒక మైటీ ఫోర్స్, డివైన్ ఫోర్స్ రిలీజ్ చేద్దాం ఇవాళ. దిస్ ఈజ్ నాట్ చైల్డ్స్ ప్లే. ये कोई बच्चों का खेल नहीं. దేవుని సేవను చెడగొట్టడానికి దుష్టుని చేత తయారు చేయబడ్డ ప్రతి సాధనము నశించునుగాక యేసు నామములో. ప్రార్థన ప్రారంభం, పోరాటం ప్రారంభం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాట్లాడినటువంటి గ్లోబల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి, ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత కలిగినటువంటి సందేశము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. 6000 ఏండ్లుగా భూమి మీద దుష్టుడైన సైతాను ఒక గేమ్ ఆడుతున్నాడు. ప్రభు, రక్షకుడిని తయారు చేసి పంపడానికి నీవు ప్రయాసపడితే ఆ రక్షకుడికి వ్యతిరేకంగా ఇస్కరియోతు యూదాల గుంపును సైతాను కూడా తయారు చేస్తూ వచ్చాడు. అది ఈనాటికి కొనసాగుతున్నదని మీరు మాకు స్పష్టంగా చూపినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ గొప్ప పోరాటంలో ఎవరైతే దేవుని పక్షంగా ఉన్నారో, ఎవరైతే మోషే పక్షంగా, పౌలు పక్షంగా, మార్టిన్ లూథర్ పక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఎవరైతే మోషేకి విరోధంగా, మొర్దెకైకి విరోధంగా, యూదా వంశస్థులకు విరోధంగా ఉన్నారో, అన్ని దేశములు 200 దేశాల్లో ఉన్నటువంటి టోబియాలు, సన్బల్లటులు, హామానులు, కోరహులు, దాతాను, అభిరాములు, అలెగ్జాంద్రులు, వాళ్ళకి విరోధంగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. We pray against them. We pray for their destruction, O Lord. 200 దేశాల్లో ఈ గేమ్ జరుగుతూ ఉంది. అమెరికాలో జరిగిన సంగతి మేము చెప్పుకున్నాం, ఇండియాలో జరుగుతున్న సంగతులు చెప్పుకున్నాం, జర్మనీలో జరిగిన సంగతులు చెప్పుకున్నాం. దిస్ గేమ్ is 6000 years old. And the final prophet is fighting the battle against all the God haters. మీరు మాకు బయలుపరిచిన విషయాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గుట్టుగా, లోపాయకారిగా, వ్యతిరేకంగా, విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మీదికి దేవుని ఉగ్రత దిగి వచ్చునుగాక. దేవుని ప్రజలందరూ నాతో ఏకీభవించండి. దేవుని కార్యాలకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి మనిషి మీదకి దేవుని కోపం దిగి వచ్చునుగాక. మరణ దండన విధించబడునుగాక. ప్రతి ఒక్కరూ నశించుట వలన, దేవుని విరోధులు, సత్య విరోధులు నశించుట వలన సకల జనులు దేవుని భయం ఏంటో తెలుసుకుందురుగాక. ఎవరైతే ప్రధాన యాజకుడగు యెహోషువను మలిన వస్త్రాలు కలిగిన వాడిగా చూపించి, చిత్రీకరించి నేరము మోపుచున్నారు, అలాంటి నాశన పర్వతమును యేసునామములో మేము గద్దిస్తున్నాం తండ్రి. జకర్యా 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఫిర్యాది అయిన సాతానే జకర్యా 4వ అధ్యాయంలో జెరుబ్బాబెలుకు విరోధంగా నిలిచిన గొప్ప పర్వతంగా కనబడుచున్నాడయ్యా. ఆ పర్వతమును యేసునామములో మేము గద్దిస్తున్నాం. అమెరికాలో దేవుని సేవకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాశన పర్వతాన్ని యేసునామములో బంధిస్తున్నాం. ఇండియాలో, జపాన్లో, బర్మాలో, ఇండోనేషియాలో, చైనాలో, రష్యాలో, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, and African countries and Arab countries,
ప్రతి స్థలంలో దేవుని సేవకులకు విరోధంగా పనిచేస్తున్న నాశన పర్వతములన్నిటిని యేసు నామములో గద్దించి బంధించి పారద్రోలు వేస్తున్నాను. సువార్తను అసత్యమని నిరూపించలేక సువార్త ప్రకటిస్తున్న వారి మీద బురద చల్లుచున్న నీచమైన చీకటి కొండలారా, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నామే యేసు నామములో మీరందరూ ఎత్తబడి సముద్రంలో పడవేయబడండి. 200 దేశాల నుండి దేవుని భక్తులకు విరోధంగా పనిచేస్తున్న కొండలన్నీ పెకలించబడి సముద్రంలో మీరు పడవేయబడమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధ రాజానికి స్తోత్రాలు స్తోత్రాలు. మీరు దిగి రావలసిందే ప్రభువా. అయ్యా, నీ శిక్ష అమలు జరపవలసిందే ప్రభువా. క్షమాపణకి ఇప్పుడు ఆస్కారం లేదు. క్షమాపణకు ఆస్కారం లేదని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంకో తరం లేదు. ఈ తరంలో మీరు వస్తారని బయలుపరిచారు, మీకు వందనాలు. ఇప్పుడు ఎవరినో క్షమిస్తే మళ్ళీ వాళ్ళ మారు మనసు ముందున్న తరాల వాళ్లకు ఏదో పాఠం చెప్పి అంత అవకాశం ఇప్పుడు లేదు నాయన. నువ్వు బయలుపరిచేసావు, కడవరి తరంలో మేము బ్రతుకుతున్నామని. అని ఇప్పుడు క్షమించటం వలన కంటే శిక్షించటం వల్ల ఎక్కువ ప్రయోజనం తండ్రి. ప్రభువానికి వందనాలు. కోరహు దాతాను అభిరాములకు మీరు విధించిన శిక్ష ఇశ్రాయేలు జనాంగానికి ఒక గుణపాఠమైంది. అలాగే ప్రభువా, యూదులకు విరోధంగా ప్లాన్ చేసినటువంటి అగాగియుడైన హామాను, వాడు సిద్ధపరిచిన ఉరికంబం మీద వాడే ఉరి తీయబడ్డాడు. అట్టి స్థితి యూదులకు విరోధులైన వాళ్ళందరికీ భయం పుట్టించింది. నీకు వందనాలు తండ్రి. అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఏషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, సకల ఖండముల్లో, సకల దేశములలో ఎవరైతే భక్తుల కొరకు ఉరికంబాలు తయారు చేస్తున్నారో వాళ్ళను ఉరికంబం ఎక్కించమని యేసు నామములో యేసు నిన్ను ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాం. త్రియేక దేవా నిన్ను ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఇంకా పని జరిగిపోవాలి తండ్రి. మిగతా ఎవరినైనా ఏదైనా కనికరించాలి, క్షమించాలంటే అవన్నీ పరదేశికి వెళ్ళినాక క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు లెక్క చూసుకోండి. ఈ భూమి మీద దేవ విరోధులకు భయం కలుగును గాక. దేవ విరోధులను చూసి సకల ప్రజలకు దేవుడంటే భయము కలుగును గాక. యేసు నామములో సైతాన్ ఆడుతున్నటువంటి గేమ్ మేము లయం చేస్తున్నాం తండ్రి. ఆ వ్యక్తులు లయమైపోదును గాక, వారి సాధనాలు లయమైపోను గాక. యేసు నామములో పరలోకం నుండి దిగి వచ్చి నాయన, పరలోకం నుంచి దిగి వచ్చి నీవు జీవము గల దేవుడవని, రోషము కలిగిన దేవుడవని, నీ ప్రజల పక్షంగా యుద్ధాలు చేసే దేవుడవని నిరూపించుకోండి. ప్రభానికి వందనాలు. వాక్య సారాంశాన్ని గురించి మార్టిన్ లూథర్ మాట్లాడుతుంటే నీ బ్రతికిదిగోనని తప్పుల లిస్టు పట్టుకొచ్చినటువంటి సైతాను యొక్క జత పనివారు అన్ని దేశాల్లో ఉన్నారు తండ్రి. మార్టిన్ లూథర్ దేవుని వాక్యం కొరకు పోరాడుతున్నాడు. లూథర్ మంచోడు కాదని సైతాను పోరాడుతున్నాడు. ఈ సైతాను యొక్క మూక అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళ మీదకి దేవుని అగ్ని దిగవచ్చును గాక, కాల్చివేయబడుదును గాక. ప్రపంచ మానవ సమాజం కోరహులు లేని సమాజంగా మారును గాక. ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం, మేము విశ్వసిస్తున్నాం, మేము పొంది ఉన్నామని నమ్ముకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమున యేసునామములో భక్తుల మీద బురద జల్లే సకల నీచుల బృందములు నాశనమైపోవును గాక. యేసునామములో దేవా, నీ కార్యములను ఆటంకపరిచి నీ సత్యాన్ని అవమానించే సాధనాలుగా సైతాను చేతిలో వాడబడుతున్న మనుషులందరినీ యేసునామములో విరిచివేస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన ఫలం కొద్ది గంటల్లో మేము చూతుము గాక. సీరియస్లీ వీఆర్ ప్రేయింగ్ for the destruction of all the instruments in the hands of the devil, in the hands of Satan. We release God's word and God's power to destroy all the instruments and weapons forming against us. మాకు విరోధంగా రూపించబడుతున్నటువంటి ఆయుధాలు, సాధనాలు అన్నిటినీ
యేసు నామములో మేము నశింపజేస్తున్నాం. వాటిని తయారు చేస్తున్నటువంటి గొప్ప పర్వతం ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నాం. అన్ని విషయాల్లో స్పష్టతనివ్వడానికి ఓఫీర్ మినిస్ట్రీస్ని ప్రారంభించిన దేవా, ఈ విషయంలో కూడా స్పష్టత ఇవ్వడానికి ఓఫీర్ మినిస్ట్రీస్ని మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, భక్తుల మీద నిందలు మోపి ఒక గేమ్ ఆడుతున్న వాళ్ళ మీద కూడా కౌంటర్ గేమ్ ఆడమని మీ దాసుని మీరు బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. వీఆర్ గోయింగ్ టు అటాక్ ద పీపుల్ హూ అటాక్ అస్. మా తండ్రి సహాయం చేయండి. ఇక మీదట ఎవడైనా కోరహుగా మాట్లాడాలంటే భయపడి చావాలి తండ్రి. ఎవడైనా హామానులాగా ఆలోచించాలంటే భయపడి చావాలి తండ్రి. ఎవరైనా భక్తులకు విరోధంగా మాట్లాడాలంటే భయపడే స్థితి కల్పించండి తండ్రి. ఈ పోరాటంలో సత్య సంబంధులకు జయము దయచేయండి. అద్భుత కార్యాలు చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరికీ భూలోకమందున సకల భక్త కోటిలో మోషేల పక్షంగా నిలిచిన యెహోషువలకందరికీ సదా తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామమునకు శాపకూట జయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ప్రభు చిత్తమైతే ఈ మిడ్ నైట్ మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. గుడ్ మార్నింగ్. ఇట్స్ 4:15 ఎర్లీ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకొక గంటన్నర అయితే సూర్యోదయం జరుగుతుంది. అందరికీ వందనాలు. ఒక 2-3 గంటలు పడుకుని తర్వాత దినచర్యలోకి వెళ్దాం. ఎట్లాగూ కోవిడ్ వాతావరణం, ఊళ్ళో తిరిగే రోజులు కాదు. విశ్రమించండి. మెళ్ళకు వస్తే మళ్ళీ ప్రార్థనలో గడపండి. అందరికీ వందనాలు. బాయ్.